పుట్టపర్తి సాయిబాబా ఉన్నారా? సత్య ఆ, సాయిబాబా. అవును సార్. ఆయన అందరూ ఇలా అంటే విభూది వస్తుందంటారు కదా! అవును స్వామి. అదే అందరికీ తెలుసు. ఆయన ఇలా అంటే కూడా ఒక మౌంటైన్ అంత విభూది వచ్చేది. ఇది బయట అందరికీ తెలియదు. ఆయన సిద్ధపురుషుడే. అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన విభూది మొత్తం పోసేశారు. ఒక వ్యక్తి ఓకే. ఇంత విభూది తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి ఇంకెవరిని ముట్టుకొనివ్వలే. ఆయన కూడా ఎవరికి తెలియకుండా తెచ్చుకున్నారు. వారి పేరు నేను చెప్పను. ఓకే. ఓకే. ఆయన ద్వారా ఇంకొక ఆయనకి చేరింది ఆ విభూది. అందులో ఇంత. ఆయనకి ఎంతో కొంచెం డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఆ విభూది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షం విపరీతంగా పెరిగింది. విభూదికి అంత శక్తి ఉంటుంది. ఆ విభూతిని ఇచ్చిన వాళ్ళే కాబట్టి దీనికంటే ఎక్కువ శక్తి వాళ్ళకు ఉంటుంది, సిద్ధపురుషులు కాబట్టి. సో ఈ రోజుల్లో కూడా సాధ్యమే అయితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడం అనేది సాధ్యమే. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంటే ఎవరో చెప్తే విన్నాను స్వామి నేను. అలా వాళ్ళు కాసేపు మంత్రం చదివితేనే వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బు మొత్తం పోయి అసలు మెడికల్ రికార్డ్స్ కూడా ఏమైంది, ఇంతకు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఎలా అయింది, వాళ్ళే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నేనైతే ఒకటి విట్నెస్ చేశానండి. అవునా సార్? రామకృష్ణ యతీంద్రులని మా గురువు గారు, ఓకే. ఆయన దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చాడు. అతనికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఉండేది. అయితే గురువు గారు నాకు క్యాన్సర్ ఉంది, ఆయన మీటింగ్ కూడా ఫస్ట్ మీటింగే ఈయనతోటి వచ్చింది కూడా క్యాన్సర్ గురించి, ఆధ్యాత్మికత గురించి గానే కాదు. ఇది నిజంగా జరిగిన విషయం. ఇది తగ్గించాలండి మీరు అంటే, ఈయన కూడా జనరల్ గా అంత ఎవరిని అసలు దగ్గర రానియరు, అసలు ఎవరిని కలవరు. అప్పుడు ఎందుకు అట్లా చేశారో తెలియదు. ఏం చేశారంటే ఒక క్లాత్ తీసుకున్నారు, పక్కన ఏదో క్లాత్ ఉంటే దాన్ని ఇలా చింపారు. పోయింది పో అని చెప్పని అన్నారు. ఇక మళ్ళీ నాకు కనపడకన్నారు. తర్వాత ఆయన్ని మేము ఫాలో చేసి మేము ఎంక్వైరీ చేస్తే తర్వాత అదే రిజల్ట్స్ అవి చూస్తే లేదు, ఇది నిజంగా జరిగింది. నేను విట్నెస్ చేసిన దాంట్లో ఇవి ఇంకా చిన్న చిన్నవే, ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది జబ్బులు తీసుకోవటం ఒకటి, అది క్లియర్ చేయటం ఒకటి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్మని నలిఫై చేసేటట్టుంటేనో ఇలా చేస్తారు. ఒకవేళ ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించవలసే ఉంటుంది అంటే కనుక దాన్ని రెండు రకాలు చేయొచ్చు. ఒకటి, వచ్చే జన్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని ఆపుతారు ప్రస్తుతానికి. రెండోది, అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వచ్చే జన్మలో మనిషిగా ఇది గనక ఉంటే వాడు ఆ క్షణమే చచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా చాలా కర్మ ఉంటుందిగా వాడు భరించాల్సింది. ఒకేసారి తలకాయ నొప్పి, ఒకేసారి మోషన్స్, ఒకేసారి జ్వరము, అన్ని కరోనా, అన్ని రోగాలు ఒకేసారి వస్తే వాడు పోతాడు. కాబట్టి అట్లా బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు, అది కూడా కుదరకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ శిష్యుడు విపరీతమైన సేవ గనక ఈ స్వామీజీ గనక చేసి ఉంటే గనక ఆ రుణం కట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అది వీళ్ళే అనుభవిస్తారు. ఇవాళ రోజున ఎక్కువగా ఇదే జరుగుతుంది. షిరిడి సాయిలో చూడొచ్చు. ఇది రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ ఆయనది కాదు, రమణ మహర్షికి సర్కోమా ఆయనది కాదు, వేరే వాళ్ళది వీళ్ళు అనుభవించారు. వివేకానందకి 45 రోగాలు ఉన్నాయి, అందులో ఆయనవి కొన్ని మాత్రమే. అలా వాళ్ళు తీసుకుంటారు. రాజుగారు అని ఆంధ్రాలో ఉండేవారు, ఇప్పుడు లేరు. వాళ్ళ రిలేటివ్స్లో ఒకరికి జాబ్ కావాలన్నమాట. అయితే ఈయన చేస్తే ఏమవుతుందంటే స్వార్థానికి ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది విద్య. చేయొచ్చు, కానీ ఆ రక్త సంబంధీకులకే ఉపయోగిస్తే స్వార్థానికి ఉపయోగించుకుంటున్నట్టని అట్లా ఎథికల్గా అట్లా ఉపయోగించుకోకుండా ఇంకొక పెద్ద ఆయన ఏమన్నారంటే, అయ్యా కొద్దిగా వీరికి అన్న కాస్త చూడండి ఉపాధి, నేను కావాలంటే మీ కర్మలు నాకు దారిపోయండి అని చెప్పని అన్నారు. నేను విన్నాను. అంటే వాళ్ళ దుష్కర్మలు ఏమన్నా ఉంటే వీళ్ళు తీసుకొని దాన్ని నలిఫై చేసుకోగలరు. అలాంటివి ఇప్పటికీ ఉన్నాయి. మనకు అనుభవం లేదు కాబట్టి లేదనుకోకూడదు. అది ఎలాంటిది అంటే, నేను హిమాలయాలను చూడలేదు కాబట్టి అవి లేవు అనుకోవటం లాంటిది. నేను ఇటు వచ్చినప్పుడు నా ద్వారా కొంతమందికి కొన్ని క్రియలు చేయించేవాళ్ళు. అంటే మేము పేగులు క్లీనింగ్, ఫుడ్ పైప్ క్లీనింగ్, ఈ శంఖ ప్రక్షాళనని, దాని తర్వాత ఈ చాలా యోగాభ్యాసాల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను యోగా తోటి. మరి యోగా చెయ్యలేని వాళ్ళు అనారోగ్యం పాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి? మంత్రదీక్ష ఇచ్చేవాడిని. అది కూడా చేయలేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే భర్త చేయలేకపోతే భార్య, భార్య చేయలేకపోతే భర్త, ప్రొవైడెడ్ నిజంగానే వాళ్ళు చేయలేకపోతే. నిజంగా చేయలేని పరిస్థితి అయితేనే నేను అనేది చేయొచ్చు. అట్లా కూడా దానికి రిజల్ట్ ఉంటుందా? ఇట్ వర్క్స్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, చెప్పండి. ఒక ఫ్యామిలీ మ్యాన్ శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు అని చెప్పి 34వ జగద్గురు శృంగేరి పీఠానికి, ఆయన దగ్గరికి వెళ్తే ఆ గృహస్థుడికి ఏంటంటే వాళ్ళ ఆవిడకి అనారోగ్య సమస్య ఉంది. ఆయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి. ఈయన స్వామివారిని అడిగారు, మా ఆవిడకి ఇట్లా అనారోగ్యం ఉంది, ఏదన్నా చెప్పండి స్వామి అని చెప్పుంటే, నువ్వు వేదం చదువుకున్న బ్రాహ్మడివి, అసలు నువ్వు నన్ను అడగచ్చా? రుద్రాధ్యాయం ఉంది కదా, దాన్ని మంచిగా జపం చేసి మీ ఆవిడకి తీర్థంగా ఇస్తే సెట్ అవుతుంది కదా అంటే, మా ఆవిడ
ఆంధ్రదేశంలో ఉంది, నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను, ఓహో. మరి ఎట్లా కుదురుతుంది అని చెప్పి అంటే ఏముంది, మంత్రం అనేది సర్వ చైతన్యం కదా, అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దానికి బస్ టికెట్ అవసరం లేదు, ఆ శక్తి ఎట్లయినా ట్రావెల్ అవుతుంది, నువ్వు నీ గోత్రనామాలు అవన్నీ చెప్పేది దానికోసం కదా, ఓకే. నువ్వు ఎక్కడున్నా చెప్పి కూడా అది మనకు అది వర్తిస్తుంది. ఫలితం Right, right. వర్తిస్తుంది అని చెప్పి స్వామి వారు చెప్పారు. సో వీ కెన్ టేక్ దట్ యాజ్ ఆథెంటిక్ థింగ్ అనమాట. ఓకే, ఓకే. ఎందుకంటే ఆయన చెప్పిన ఆయన మామూలు వ్యక్తి కదా, ఆయన సాక్షాత్ శివుడు. ఎక్కడుంటారు స్వామి ఆయన? ఆయన ఇప్పుడు శరీరం విడిచారు కానీ ఆయన శృంగేరి జగద్గురువులు అండి వాళ్ళు. వాళ్ళ అందరూ అక్కడనే ఉంటారు, శంకరాచార్యులతో సమానమే. సమానమే కాదు. అది శివుడే మానవ రూపంలో వచ్చినట్టు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక అది ఫైనల్. నిజంగా అనారోగ్యం పాలైన వాళ్ళకి, లేకపోతే ఏదన్నా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కడ చూడలేదు కానీ విన్నాను నేను, బాగా అసలు ఇంకొక కొద్ది రోజుల్లోనే చనిపోతారు అనుకున్న వాళ్ళను కూడా కొంతమంది మాంక్స్ బ్రతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి అని విన్నాను నేను. అవును, యుక్తేశ్వర్ గిరి అని చెప్పి పరమహంస యోగానంద క్రియాయోగ గురించి విన్నారు ఎప్పుడు? విన్నానండి. దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది పరమహంస యోగానంద. స్వామి వాళ్ళ యొక్క గురువు గారు, ప్రత్యక్ష గురువు స్వామి యుక్తేశ్వర్ గిరి. ఆయన పరమహంస యోగానంద దీక్ష తీసుకోకముందు ముకుంద ఆయన పేరు. ఓకే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ ముకుంద వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు ఆల్రెడీ. ఈయన వచ్చి ఆ నోట్లో ఏదో నూనె పోస్తాడు, నూనె పోసి ఇట్లా టచ్ చేయగానే ఆయన బతుకుతాడు. ఇది మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్ లో చదవచ్చు, ఒక యోగి ఆత్మకథ, తెలుగులో. ఎన్ని సంవత్సరాల క్రితం స్వామి ఈ సంఘటన? రీసెంట్లీ ఐ థింక్ సో 50 years బ్యాక్ అనుకుంటా.